విజయ రహస్యాలు: ఆకాంక్షలు నెరవేరటం, ప్రయత్నాలు ఫలించటం, ప్రత్యర్థులను పరాజితుల్ని చెయ్యటం, ఇవన్నీ విజయాలే. కాని వీటిని సాధించడం అంత తేలిక కాదు. ప్రయత్నం చెయ్యకుండా కేవలం అదృష్టఫలంగా విజయం లభించాలనుకోవడం పేరాశ. సృష్టిలో ఏదీ స్వతసిద్ధంగా గొప్ప స్థితిలో ఉండదు. అమూల్య లోహాలైన వెండి, బంగారం, వెలకట్టలేని వజ్రాలు, రత్నాలు ముడిపదార్థాలుగానే లభిస్తాయి. వాటిని వివిధ ప్రక్రియల ద్వారా శుద్ధిచేసి విలువ పెంచుతారు. మనిషి జ్ఞానమూ అంతే. అంచెలంచెలుగా అభ్యాసం, ఆచరణాత్మక కృషి, అధ్యయనాలతో వెలుగులీనుతుంది. జడంగా పడివున్న రాయిని శిలగా మలిస్తే పూజలందుకుంటుంది. అందుకే గీతలో కృషితో నాస్తి దుర్భిక్షం అంటాడు పరమాత్మ. అర్జునుడు సర్వోత్తమ ధనుర్ధారి కాగలగడానికి అవిశ్రాంత కృషి, సడలని పట్టుదలే కారణం. సాధకులు, ఋషులు, మహర్షులు కావడానికి వారి దీక్ష, దక్షతలే దోహదపడతాయి. మనిషి జీవితం క్రమశిక్షణతో ఆరంభం కావాలి.